సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. సో ఇంతగా చంద్రబాబు గారు అంటే ఇష్టం కదా, కానీ మీరేమో లోకేష్ గారి పెట్టన్న ఒక పేరుంది. అంటే లోకేష్ గారు మీకు హామీ ఇస్తారు, టికెట్ హామీ కానీ లేకపోతే ఏదున్నా లోకేష్ గారితో మీరు మాట్లాడతారు అనేసి అంటారు, అవునా? లోకేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఉమ్, ఆయన ఆయన కూడా మన నాయకుడే, చిన్నవాడైనా మన నాయకుడే. నాయకుడిని గౌరవించుకుంటాం. లోకేష్ గారికి నాకు బాగా పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ, ఎందుకంటే బాగా ఇష్టం నాకు ఆయన నేను వెళ్ళినప్పుడు నాతో మాట్లాడే విషయాలు కానీ అంటే మాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. ఆ పర్సనల్ అటాచ్మెంట్ బాగా పెరిగిపోయిన సమయంలో జనాలందరూ లోకేష్ గారు ఇదని అనుకుంటారు. మేమిద్దరం కూడా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో పనిచేసే నాయకులు. కానీ ఆయన లోకేష్ గారు కూడా నాకన్నా పెద్ద నాయకుడు కాబట్టి లోకేష్ గారి కింద చంద్రబాబు నాయుడు గారి కింద నేను పనిచేస్తా. లోకేష్ గారు అంటే పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నచ్చొచ్చు. నాకు అమిత ఇష్టం. అది దాంట్లో నేను అది కాదని కూడా అన్ను, కాదని కూడా ఎందుకు భయపడాలి. నిజంగా ఇష్టం, లోకేష్ గారు అంటే బాగా ఇష్టం. కానీ మేమిద్దరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే వ్యక్తులు. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? మీకంటూ ఒక పర్సనల్ మేనిఫెస్టో ఉంటుంది కదా, ఏమంటారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ దుర్వినియోగం అయిపోయిందనే బాధలో అందరూ ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇవాళ మా కళల రాజధాని అమరావతి కానీ, పోలవరం కానీ, విజయవాడ డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. నా పర్సనల్ ఎజెండా ఒకటే, రెండే పెట్టుకున్న, గ్రామీణ ప్రాంతం ఒకటి, అర్బన్ ప్రాంతం ఒకటి. అర్బన్ ప్రాంతంలో అయిన విజయవాడ నగరంలో రోజువారీ కార్మికులు చాలా ఎక్కువ. ఆ రోజువారీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెరగటమే నాకు యొక్క ముఖ్య ఉద్దేశం. జీవన ప్రమాణాలు అంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది మెయిన్ ఇండస్ట్రీ ఇన్ విజయవాడ. అంతకుముందు 1,00,000 మంది పనిచేసేవాళ్ళు, ఇప్పుడు 70,000 మందికి వచ్చేసారు. ఈ 70,000 మంది అంటే నలుగురు కుటుంబానికి వేసుకుంటే 2,80,000 మంది వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు. అటువంటి వ్యక్తులందరికీ జీవనోపాధి కోల్పోతున్నారు. ఎట్లా కోల్పోతున్నారు అంటే మీరు చూశారు, ఇదివరకు కారు షెడ్కి వెళ్ళేది, తర్వాత సిస్టమ్ మీద కంప్యూటర్ డయాగ్నోసిస్ చేయటం మొదలైంది. ఈ అప్గ్రేడెడ్ టెక్నాలజీ వీళ్ళకి రావట్లా. కార్ అనే కాదు, బస్సు అనే కాదు, లారీ అనే కాదు. ఇవాళ ఆటోనగర్లో 24 సంఘాలు పనిచేస్తున్నాయి. ఆటోనగర్ అంటే లారీలు కార్లే కాదు, మెకానిక్ అసోసియేషన్ ఉంది, పెయింటర్ అసోసియేషన్ ఉంది, ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఉంది. ఇట్లా 24 అనుబంధ సంఘాలు, 24 సంఘాలు, 15 అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా జీవన ప్రమాణాలు. నేను ప్రభుత్వం మీద ఆధారపడకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా, అంతేకాకుండా తప్పకుండా నాకు తెలిసిన మిత్రుల ద్వారా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇప్పుడు పెయింటర్స్ అసోసియేషన్ ఉంది. నేను మొన్న వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను, హీట్ రూమ్ ఉందా మీకు అన్నా, లేదన్నారు. హీట్ రూమ్ అనేది నేను సిఎస్ఆర్ యాక్టివిటీ దాకా 2 హీట్ రూమ్లు ఇచ్చి వాళ్ళ అసోసియేషన్కి అప్పచెప్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగితే అటువంటి బేసిక్ థింగ్స్, అట్లాగే బిల్డింగ్ ఇండస్ట్రీ ఉంది, అట్లా కాకుండా డ్రైనేజీ, ఇటువంటి బేసిక్ జీవన ప్రమాణాలు పెరగాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు చేసే వృత్తిలో సంక్షేమం ఎట్టగా చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకి లాభాలు రావాలి, అప్గ్రేడెడ్ టెక్నాలజీ అందాలి. అది అర్బన్. రూరల్ వచ్చేపాటికి మేము చూస్తే మా కృష్ణానది తీరం మొత్తం, కానీ ఎక్కడ తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఎందుకంటే ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్స్ మేము మా కాలంలో పనిచేసి మేము మా ప్రభుత్వం సమయంలో గోదావరి, కృష్ణానదుల్ని రెండింటిని అనుసంధానం చేసాం. కానీ ఎన్నో పులిచెంతలు కట్టాం. కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ పనిచేయటం లేకపోవడం వల్ల, మోటార్లు పనిచేయటం లేకపోవడం వల్ల ముందు సాగునీరు ఇబ్బందిగా ఉంది. అటువంటి వాటిని మీద దృష్టి పెడతాం. రెండోది తాగునీరు. ఎక్కడ బీసీ కాలనీలో కానీ, ఎస్సీ కాలనీలో కానీ తాగునీరు లేదు. దీన్ని కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఎక్కడ ఎస్సీ కాలనీ ఉన్నా, బీసీ కాలనీ ఉన్నా ఆర్ఓ ప్లాంట్లు ప్రతి గ్రామం 285 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏదర్ సిఎస్ఆర్ యాక్టివిటీ అయినా, మా ప్రాంతంలో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు చంద్రబాబు నాయుడు వల్ల బాగుపడి అక్కడ అమెరికాలోనో, యూరోప్లోనో, ఆస్ట్రేలియాలోనో ఉన్న వాళ్ళందరూ చాలా గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకుని ఎస్సీ బీసీ కాలనీల్లో ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వటం నా యొక్క ముఖ్య ఎజెండా. వీటి తర్వాత వేరే మీద దృష్టి పెడతారు, అప్పుడే బాగుంటుందని మా అందరి ఆలోచన. ఇంకొకటి ఏంటంటే సార్, రెగ్యులర్గా కనకదుర్గమ్మ గుడికి నేను వస్తూ ఉంటాను అనమాట. సో బేసిక్గా ఆ గుడి ఎంత వైభవంగా ఉంటుందో, నిజానికి చెప్పాలంటే ఆ గుడికి జరిగిన డెవలప్మెంట్ బాగుంది. బట్
ఇంకా చేయొచ్చు యాక్చువల్గా. ఇప్పుడు ఏదైతే తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ యాదాద్రి కూడా చేసుకున్నారు. సో సేమ్ వే అలాంటి ఒక కేపబిలిటీ ఉన్న గుడి కనకదుర్గమ్మ గుడి. అంటే అంతటి డెవలప్మెంట్ చేయొచ్చు, అంత ఆస్కారం ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే చాలా వెనకబడిందేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పోయేదారి వచ్చేదారి ఒకటే ఉంది, అండ్ దాని వెనకాల స్లమ్స్ ఉన్నాయి. ఆ వెనకాల స్లమ్స్లో మొత్తం ఎప్పుడైనా బాగా వర్షాకాలంలో ఇలాంటి టైంలో నీళ్ళు నిండిపోతాయి, చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. సో ఎప్పుడు కూడా అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకొని చూడ్డానికి కలకలగా ఎప్పుడు జాతరలా కనిపించే ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళందరి కష్టం ఎవరు పట్టించుకోవట్లేదు అని అక్కడి వాళ్ళ ఉద్దేశం. మీరేమంటారు మరి దాని? తప్పకుండా. మీరు 2014 ముందు కనకదుర్గ గుడికి వెళ్ళి ఎప్పుడన్నా వెళ్ళారా? 2014 ముందు, యా. అప్పుడు చూస్తే కొండ చుట్టూ ఇల్లుండి సన్నటి రోడ్డు ఉంది, ట్రాఫిక్ బ్లాక్ 2 గంటలు పట్టింది. మేము అక్కడి నుంచి ఇల్లు తొలగించి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం, అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చాం. అది కూడా పుష్కరాలు వస్తున్న 7-8 నెలల్లోనే మొత్తం క్లియర్ చేసి అన్నీ కూడా వేరే చోటకు మార్చి అక్కడ మీరు ఫ్లైఓవర్ వేసి, మీరు ఫ్లైఓవర్ కింద చూస్తే అప్పుడు బ్యూటిఫికేషన్ బ్రహ్మాండంగా చేసాం. దుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ వచ్చిందే మన చంద్రబాబు గారు హయాం. చంద్రబాబు అంటే దాని ఓపెనింగ్ తర్వాత జగన్ గారు చేశారు, అది వేరే విషయం. కానీ బట్ ఆ ఫ్లైఓవర్ లేకపోతే ఆ ట్రాఫిక్ జామ్ లో ఈ రోజు గంట ట్రాఫిక్ జామే కాదమ్మా, కొండ చుట్టూ ఇల్లు ఉండే. ఇల్లు, అవును, మీరు గుర్తుండే ఇల్లు ఉండే. వాళ్ళందరికీ మంచి ప్లేసెస్లో ఇల్లు ఇచ్చి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా ఇచ్చి మార్చి కొంత బ్యూటిఫికేషన్ మేము చేసాం. గుడి ముందు కూడా ఫ్లైఓవర్ రావడం వల్ల ఫ్లైఓవర్ స్టెమ్స్ కూడా హైదరాబాద్లో కూడా ఆ టైంలో ఉండేది కాదు. ఈ ఫ్లోరికల్చర్తో మొక్కలు పెట్టాం. ఆ తర్వాత హైదరాబాద్లో చూసాం, గచ్చిబౌలిలో చేయటం మొదలు పెట్టాం. అట్లా బ్యూటిఫికేషన్ చేసాం. మీరు ఆ ఘాటు చూస్తే ఈ చివరి నుంచి భవానీపురం దాకా మేము ఒక ఘాటుని ఫుల్ ఎక్స్టెన్షన్ చేసి ఫుడ్ కోర్ట్స్ కోసం పెట్టాం. మీరు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ 3-4 సంవత్సరాల్లో చేసాం. మొదటి సంవత్సరం ఏమీ చేయలేకపోయాం, ఎందుకంటే రాష్ట్రం విడిపోయి వచ్చాం, బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. కానీ ఇంకొక 5 సంవత్సరాల సమయం వచ్చి ఉండుంటే కనకదుర్గమ్మ గుడికి ఇంకా చుట్టూ ఎంత బ్యూటిఫికేషన్ చేసాం అది చేస్తాం. కానీ మా అదృష్టం ఇవాళ ఏంటంటే ఇవాళ అక్కడ నుంచి సుజనా చౌదరి గారు నిల్చున్నారు. ఆయన యొక్క మొన్నటి రోజు చెప్పేది ఒకటే టార్గెట్, శ్రీశైలం లాగా తిరుపతి అంతా చేయలేకపోయినా శ్రీశైలం లాగా, యాదాద్రి లాగా దీని బ్యూటిఫికేషనే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కనకదుర్గమ్మ గుడి ఆయన నేను ఎందుకు మా అదృష్టం అంటున్నా అంటే, మోడీ గారితో మాట్లాడగలరు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడగలరు, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, కార్పొరేట్ సంస్థలతో కూడా మాట్లాడగలరు. ఆ బ్యూటిఫికేషన్ విషయాల్లో రాజీ పడం, మేమిద్దరం రాజీ పడకుండా మేము అనేది కనకదుర్గమ్మ గుడే కాదు, వెనకబడిన ప్రాంతమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి మాకున్న ముఖ్య ఉద్దేశం. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎట్టాగా అభివృద్ధి ఉంది, పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వబోతున్నాం. మా అధినాయకత్వం డెసిషన్ తీసుకుంది, అందరికీ పట్టాలు ఇవ్వబోతున్నాం. కాదు ఇంకా కావాలి అంటే మేము ప్రతి ఒక్కరికి అర్బన్ ఏరియాలో ప్రతి ఒక్కరికి పోయినసారి 12 లక్షల ఇల్లు కట్టించాం. ఈ ప్రభుత్వం వచ్చి వాటిని హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. వాటిని హ్యాండ్ ఓవర్ చేయటమే కాదు, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం. అదే గ్రామీణ ప్రాంతంలో ఇంకా స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఇది మా మేనిఫెస్టో, తప్పకుండా నెరవేరుస్తాం. మీరు అన్నట్టు కనకదుర్గమ్మ గుడికి ఒక హోలీ అంటే ఒక రిలీజియస్ చుట్టూ కల్చర్ తీసుకురావాలని మా ఉద్దేశం. మీకు ఇంకోటి గుర్తుందో లేదు, ఆ పక్కన ఉన్న రోడ్డుని డెవలప్ చేసి ఫ్లైఓవర్ పక్కన పార్కింగ్ అరేంజ్ చేసి లిఫ్ట్లు కూడా మేమే అరేంజ్ చేసింది. ఆ అభివృద్ధి అంతా కూడా చేసి దానికి ఇంకొక రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉందేమో సార్. అంటే ఎంట్రీ ఎగ్జిట్ వేరువేరుగా, ఎందుకంటే ఎప్పుడైనా ఈ కొండ చర్యలు విరిగి పడితే రోడ్ మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది, ఇంకో రోడ్డు వేరే ఏమీ ఉండకుండా. ఆ కొండ ప్రాంతం ఇబ్బంది అమ్మా. అసలు చిన్న కొండ, ఎప్పుడు కొండ చీడలు విరిగి పడిపోతూ ఉంటాయి. ఏదో డిస్టర్బ్ చేసినా ఇబ్బంది. ప్రాంతం అటువంటి ప్రాంతం. చూద్దాం, దానికి ఏమన్నా చౌదరి గారు ఏమన్నా రోప్ వే లాంటిది ఏమన్నా వేపిస్తాడేమో చూద్దాం. ఆనందం గారు బాగుంది సార్, ఈ ఆలోచన ఇంకా బాగుంది. రోడ్ వేయడం కన్నా రోప్ వేయడం ఈజీ అంటారా? ఓకే. కేంద్ర ప్రభుత్వ నిధులతో మా రాష్ట్రం ఎట్టగా ఆరిపోయి ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము జీతాలు ఇచ్చుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏదైనా ఇటువంటి టూరిజం డెవలప్ చేసి అంటే ముందుగానే చెప్తున్నారా సార్, ఒకవేళ మమ్మల్ని గెలిపించినా కూడా మేము కొంత చేయగలుగుతాం, ఏం చేయడానికి మొత్తం చేస్తామండి. మా నాయకుడికి క్రైసిస్ మేనేజర్, మీకు తెలుసో లేదో, చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజర్. ఉద్దత్ తుఫాన్ వస్తే తుఫాన్కి ఎదురెళ్ళి వైజాగ్లో ఉంటుంది. 2014 విడిపోయిన రాష్ట్రంలో 14,000 కోట్ల లోటు బడ్జెట్లో బ్రహ్మాండంగా పనులు చేసాం. సంక్షేమం చేసాం, 200 పెన్షన్ 2,000 చేసాం, 10 రెట్లు పెంచింది మేము. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి చేసాం. అన్నిటికన్నా ముఖ్యం ఎన్నో ప్లాంట్లు తెచ్చాం. పిల్లలు
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం. మాకు ముందు టార్గెట్ మా ప్రభుత్వానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పన 5 సంవత్సరాల్లో, ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ. మేము ఎక్కువగా ప్రైవేటు రియల్ ఎస్టేట్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కానీ మీకేం సదుపాయాలు కావాలో ఇస్తాం, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు అని మా లోకేష్ గారు పదే చెబుతున్నారు. మా దగ్గర ఉద్యోగ కల్పనే మా ముఖ్య ఉద్దేశం. మాకు ఒక్క ఉద్యోగం లేదండి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఇక్కడ ఒక్క ఉద్యోగాలు లేవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.